హలో వెల్కమ్ బ్యాక్. వీడియోలో ఏంటంటే ఏపీఎంసీ 2025కి సంబంధించి సెకండ్ పేజ్ రిజల్ట్స్ అన్నది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అట్లాగే బిగ్ అప్డేట్ అనమాట. సో ఒక బ్యాడ్ న్యూస్. సో ర్యాంక్ అనేది చేంజ్ అవుతుంది అనేసి చాలా మంది రిపీటెడ్గా కామెంట్ అనేది చేస్తున్నారు అనమాట. సో ర్యాంక్ అనేది చేంజ్ అవుతుందా లేదా అండ్ ప్రతి ఒక్కటి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే కొద్దిగా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ 10+12 నాట్ అవైలబుల్ అనేసి వస్తుంది కదా, సో అది ఎందుకు అలా వస్తుంది అండ్ దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను. సో మీరైతే ఇదే డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాలనే చెప్పాను కదా. సో దానికి సంబంధించి ఎప్పుడు రిజల్ట్స్ అనేది వస్తాయి అంటే మీకైతే ర్యాంక్ అనేది ఎవరికైతే రాలేదో వాళ్ళకైతే కంపల్సరీగా ఈరోజు అయితే డిక్లరేషన్ అనేది క్లోజ్ అయింది. సో డిక్లరేషన్ అనేది క్లోజ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అన్నది అక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏవైతే మీరు డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేశారో అంటే మీరు అక్కడ మార్క్స్ అనేది ఎంటర్ చేశాక కింద ఒక పీడిఎఫ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఆ యొక్క పీడిఎఫ్ అనేది ఎంటర్ చేశాక మీకైతే వాళ్ళైతే ఆ యొక్క పీడిఎఫ్ అంతా ఓపెన్ చేసి మీరు అక్కడ సబ్మిట్ చేసిన మార్క్స్ అండ్ మీరు ఎంటర్ చేసిన అక్కడ పీడిఎఫ్ రెండు సేమా కాదా అన్నది క్రాస్ చెక్ చేసి అంటే మాన్యువల్గా అంటే ఒక హ్యూమన్ అక్కడ చెక్ చేసి ప్రతి ఒక్కటి అప్రూవల్ చేసి మీకైతే రిజల్ట్స్ అంటే మీకు ర్యాంక్స్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాగైతే అలాట్ చేస్తారు. అండ్ చాలా మంది ఏమడుగుతున్నారు అంటే రిపీటెడ్గా ర్యాంక్స్ అనేది చేంజ్ అవుతాయా అనేసి అంటున్నారు. సో ర్యాంక్ అనేది చేంజ్ అవుతుందా అంటే సో ర్యాంక్ అయితే చేంజ్ అవుదండి. చాలా మంది ర్యాంక్ చేంజ్ అవుతుంది అది ఇది అనేసి చాలా మంది అంటే రిపీటెడ్గా వీడియోస్ కూడా చేస్తున్నారు అండ్ కామెంట్స్లో కామెంట్ కూడా చేస్తున్నారు. సో ర్యాంక్ అనేది ఎందుకు చేంజ్ చేస్తారు మీరు ఒకసారి చెప్పండి. అంటే నార్మల్గా వాళ్ళైతే సో ఆల్రెడీ ఒక్కసారి వాళ్ళైతే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు, రిజల్ట్స్ అనేది వచ్చేసారు, ర్యాంక్స్ అనేది ఇచ్చేశారు. మరి వాళ్ళు ర్యాంక్స్ అన్ని చేంజ్ చేసుకొని ఉండడానికి వాళ్ళకి ఏమన్నా పిచ్చా మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ వాళ్ళు ఎలా మనకు ర్యాంక్ అనేది ఇస్తారు అంటే నార్మల్గా నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు 13,450 వచ్చింది అనుకోండి, ఇంకొకరికి 13,451 వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారంటే 13,450.1 13,450.2 0.3 0.4 అనేసి అలాగైతే ఇస్తారనమాట. అంటే అక్కడ పాయింట్ పెట్టి 1 2 3 అనేసి పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. అంతేగాని సో మీకు ఏదో పెద్దగా ఇది ఇస్తారు అనే లెక్క అయితే ఉండదు అనమాట. మీకైతే కంపల్సరీగా ఎలాగైతే వాళ్ళైతే ర్యాంక్స్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీకు ఏదైతే ర్యాంక్ వస్తుందో సో ఆ ర్యాంక్ పక్కన 0.1 0.2 0.3 అనేసి అలా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అంతేగాని ఇప్పుడు ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి మళ్ళీ ర్యాంక్స్ అన్ని చేంజ్ అయిపోతాయి, తారుమారు అయిపోతాయి. సో ఇప్పుడు అంటే 1,00,000 వచ్చిన వాళ్ళకి 1,30,000 లేదంటే 50,000 వచ్చిన వాళ్ళకి 70,000 80,000 అయిపోద్ది అనేసి చాలా మంది అంటున్నారు. ఇంకా కొంతమంది అయితే 10K వచ్చిన వాళ్ళకి 30K అయిపోద్ది అంటున్నారు. అండ్ 30K వచ్చిన వాళ్ళకి 20K అలా తగ్గుతుంది ఎక్కుతుంది ఏదేదో అంటున్నారు. కానీ సో అదేం కాదండి. మీకైతే నార్మల్గా ఏంటంటే సో ఇలాగైతే 0.1 0.2 అనేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మేమైతే నార్మల్గా సో ఎవ్రీ ఇయర్ మేమైతే మీకు గైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ అంటే మీకు ప్రతి ఒక్కటి మేము గైడ్ చేస్తూ మెంటర్గా మేమైతే ఉంటున్నాం కాబట్టి మాకు ప్రతి ఒక్కటి ఉందని తెలుసు అనమాట. లైక్ అంటే టెక్నికల్గా ఎలా ఇస్తారు ఏంటి అండ్ రిజల్ట్స్ అనేది ఎలా వస్తాయి అన్నది సో ప్రతి ఒక్కటి తెలుసు అనమాట. సో దాని నుంచి నేను చెప్తున్నాము. లేదు అయినా కూడా మాకు ర్యాంక్ అనేది చేంజ్ అవుతాయి అంటే సో ఇంకా మీ ఇష్టం, మీకు నచ్చినది ఏదన్నా అనుకోండి కానీ బట్ మనకైతే ర్యాంక్ అయితే చేయించారు. ఓకేనా. సో ఇదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరైతే కొద్దిగా గట్టిగా లైక్ అనేది చేయండి. ఎవరికైతే ర్యాంక్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీకు ఎలాగైనా కానీ మీకైతే మేమైతే మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ అంటే మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నాము. మీకు ర్యాంక్ వచ్చిన దాన్ని బట్టి మీకైతే లైక్ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మేమైతే చూసుకుంటాం అనమాట. లైక్ అంటే మీకు మీ ర్యాంక్ని బట్టి ది బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చేంత వరకు, మీకు నచ్చిన కాలేజ్లో రిపోర్ట్ చేసేంత వరకు మేమైతే గైడ్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. సో మీకైతే ఎటు జన్ మేము చూసుకుంటాం అనమాట. వీడియో అయితే థ్యాంక్ యూ అండ్ చేయండి. గ్రేట్ వీడియో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే కొద్దిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.